అందరికీ ఈరోజైతే బొబ్బట్లు ప్రిపేర్ చేశాను అనమాట. నా స్టైల్లో బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, సరిపడినంత ఉప్పు వేసి ఇలా 3 కలుపుకోవాలండి. కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఈ మైదా పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట. దీనికి 2 టిప్స్ ఉన్నాయండి. అవి కానీ పాటిస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. 10 డేస్ దాకా నిల్వ ఉంటాయి బొబ్బట్లు. ఫస్ట్ టిప్ వచ్చేసరికి బొంబాయి రవ్వ మైదా పిండిలో ఉన్న చెమ్మంతా లాగేసుకుంటుందండి బొంబాయి రవ్వ. సో సెకండ్ టిప్ వచ్చేసరికి ఆయిల్ నెయ్యి 2 ఈక్వల్ క్వాంటిటీలో ఒక బౌల్లో వేసుకొని దాంతోనే చేసుకోవాలండి. మొత్తం అయ్యేదాకా 10 డేస్ దాకా నిల్వ ఉంటాయి, బాగుంటాయి కూడా. ఒకసారి ట్రై చేయండి అలా. ఇలా పిండిని చపాతీ పిండిలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో పైన నెయ్యి వేసేసుకొని పక్కన పెట్టేసి 3 అవర్స్ నాననివ్వాలండి పిండిని. ఇంకో బౌల్ తీసుకొని 1 కప్పు పచ్చిశనగపప్పు వేసి వాటర్ పోసానండి. వాటర్ పోసుకొని నాననిచ్చాను అనమాట 1 అవరు. సో ఇంకా కుక్కర్ తీసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు నానింది ఉంది కదండి, అది వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా అది ఉడకబెట్టుకొని దాంట్లో 1 కప్పు బెల్లం వేసుకున్నానండి. ఎలాచీ పౌడర్, నెయ్యి కూడా వేసి ఇలాగ మెత్తగా పప్పు గుత్తితో మెదుపుకున్నా అండి. మీరైతే మిక్సీ వేసుకోవచ్చు. సో ఇలాగ పిండిని తీసుకొని ఇలాగ బాల్స్ లాగా చేసుకోవాలని, నిమ్మకాయ సైజ్ అంత బాల్లా చేసుకొని దాంట్లో పిండి మధ్యలో పెట్టుకొని ఇలా ఒత్తుకుంటే చాలండి. నెయ్యి వేసుకొని 2 సైడ్లా కాల్చుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్